అందరికీ కూడా నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో, ఈరోజు నేను నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు వ్లాగ్‌లో యెస్టర్‌డే నుంచి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. మధ్యలో హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదండీ! ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అయిపోయారనమాట ఇద్దరు కూడా. పెద్దోడేమో 6థ్, చిన్నోడేమో యూకేజీకి అనమాట. సో, ఇంకా స్టార్టింగ్ డే వాళ్ళకి లంచ్ బాక్స్ అండ్ అలాగే బ్రేక్స్ ఏం పెట్టాను, స్నాక్స్ ఏం పెట్టాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. అయితే ఫస్ట్ టైం మా ఛానల్‌లో ఈ వీడియోని చూసేవాళ్ళు మా ఛానల్‌లో నేను దుబాయ్‌లో ఉంటున్నామండి మా ఫ్యామిలీ. సో, ఇక్కడ మా లైఫ్ స్టైల్ ఎంత సింపుల్‌గా ఉంటుంది. నా కుకింగ్ వీడియోసు అండ్ అలాగే పేరెంటింగ్ టిప్స్, కిచెన్ టిప్స్, టైం మేనేజ్మెంట్స్ ఇలా నేను చేసే ప్రతీది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్స్ ఉంటాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎక్కడ కూడా బోర్ కొట్టించను అనే అనుకుంటున్నాను. నా వ్లాగ్స్‌తో మీకు హెల్ప్ అవుతాయి కూడా. అయితే నేను మార్నింగ్ 5కే నా రొటీన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో, మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని గ్లాస్ వాటర్ అయితే తాగేసి పనులు స్టార్ట్ చేసేస్తాను. ఇంకా డైరెక్ట్‌గా కిచెన్ మీద అటాక్ చేయాల్సిందే ఇంక నేను. ఎందుకంటే మా హస్బెండ్‌కి 6:20 కల్లా లంచ్ బాక్స్ పెట్టేసేయాలన్నమాట. మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంత తెల్లగా తెల్లారిపోయింది. అదే మొన్నటి వరకు అయితే వింటర్ సీజన్‌లో ఇంకా చీకటి ఉండేదన్నమాట మా హస్బెండ్ వెళ్ళాక కూడా. ఇప్పుడైతే కంప్లీట్‌గా సమ్మర్ వచ్చింది. బాబోయ్! ఎండలు మండిపోతున్నాయన్నమాట బయట. బాగా గాల్పులు అలా వచ్చేసాయి, ఇంకా స్టార్ట్ అయ్యాయి బాగా. అయితే ఇంకా మా హస్బెండ్ 6:20కి వెళ్తారు అని చెప్పాను కదండీ! 6:15-6:20 ఆ టైంలో అయితే వెళ్ళిపోతారనమాట. లంచ్ బాక్స్ వంకాయ కర్రీ ప్రిపేర్ చేసి మా హస్బెండ్కి కూడా ఎగ్ దోశ వేసుకున్నారు మా హస్బెండ్. సో, ఎగ్ దోశ వేసేసి అంటే చట్నీ కుదరలేదు. ఎగ్ దోశ వేసేసి తినేసి వెళ్ళిపోయారు. ఇక తర్వాత పెద్దోడేమో 7కి వెళ్తాడనమాట. ఇప్పుడు పెద్దోడి కోసమే దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ నా టాపిక్ ఏంటి అని అంటే ఫస్ట్ పిల్లల కోసం మనం మాట్లాడుకుందాము. బేసిక్‌గా అందరు తల్లుల యొక్క టాస్క్ ఎలా ఉంటది అంటే మార్నింగ్ లేచిన తర్వాత కంప్లెయింట్ ఏంటి అని అంటే మా పిల్లలు ఫుడ్ తినరు. హెల్తీ ఫుడ్ అయితే అస్సలు తినరు. నెక్స్ట్ వచ్చేసి త్వరగా నిద్ర లేవరు. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు. ఇలాంటి కామన్ పాయింట్స్ ఉంటాయి చాలామంది దగ్గర. సో, వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళని మేనేజ్ చేయడం అంటే మనకి పెద్ద టాస్కే మదర్స్‌గా. ఎందుకంటే డ్యాడీలు కూడా డ్యూటీకెళ్ళిపోతారు. పొద్దున్నే ఈ హడావిడి పిల్లల్ని పట్టించుకోవడం అంతా కూడా పెద్ద టాస్కే. అయితే నేనేం చెప్తాను అనంటే ఫస్ట్ వాడిని లేపే విషయంలో నైట్ కేర్ తీసుకోవాల్సుంటుంది. మార్నింగ్ త్వరగా లెగాలి అనంటే నైట్ కంపల్సరీ వాళ్ళు త్వరగా పడుకునేటట్టు ఉండాలనమాట. సో, నైట్ త్వరగా పడుకోవాలి అనంటే వాళ్ళకి మంచిగా కడుపు నిండా భోజనం చేశారా లేదా అనేది చూసుకోవాలి. కడుపు నిండకపోతే పిల్లలకైనా, పెద్దలకైనా సరిగ్గా నిద్ర పట్టదు. చిన్నప్పుడు మనమైతే బాగా ఆడుకునేవాళ్ళం. మంచిగా ఆడుకొని ఫుడ్ తినేసి అలా ఎళ్లి స్నానం చేసి పడుకుని పోయేవాళ్ళం. సో, ఇప్పుడు పిల్లలకి చాలామందికి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. అఫ్‌కోర్స్ మా పిల్లలకైతే ఇక డైలీ మేము పార్క్‌కి తీసుకెళ్తామండి. ఫుల్‌గా ఆడుకుంటారు ఒక 2 అవర్స్ పాటు. అంత బాగా ఆడుకున్న వాళ్ళకి చెమటలు పడతాయి, స్నానాలు చేస్తారు, ఫ్రెష్ అవుతారు. ఇంటికొచ్చి చక్కగా తినేసి 9 కల్లా పిల్లలు పడుకుని పోవాల్సిందే. మాకింకా కిచెన్‌లో వర్క్స్ అవుతున్నా వాళ్ళు మాత్రం సౌండ్ చేయకూడదు, పడుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు బెడ్ మీదకి 9కి వెళ్ళినప్పటికీ అటు ఇటు వాళ్ళు కూడా మాట్లాడుకొని 9:30 కల్లా పడుకుంటారు కదండీ! సో, ఎంత త్వరగా పడుకుంటే మార్నింగ్ అంత త్వరగా లేస్తారు. ఇదొక టిప్ మనం తెలుసుకోగలగాలి. ఓకే. ఇంకా మంచిగా నైట్ అంతా నిద్రపోయారు, బాగా పడుకున్నారు, త్వరగా పడుకుండిపోయారు. కానీ మార్నింగ్ లేవడానికి ఏడుస్తున్నారు అనుకునేటప్పుడు, వాళ్ళని లేపేటప్పుడు హడావిడి పడిపోకుండా ఫస్ట్ వాళ్ళు ఏ గదిలో అయితే పడుకున్నారో ఆ గదంతా కూడా చీకటిగా కాకుండా వెలుతురుగా ఉండేటట్టు చూసుకోవాలి. నెంబర్ 1. సో, వెలుతురుగా ఉండేటట్టు చూసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికెళ్ళి మనం ప్రేమగానే లేపాలండి. సో,
టైం అయిపోతుంది, లెగరా, లెగు లెగు, నువ్వు ఎప్పుడు ఇంతే, లెగు 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 లెగు, లేస్తూ లేస్తూ వాళ్ళ మీద ఒక సుప్రభాతం కాకుండా కొంచెం మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్, మనం వాళ్ళకి ఒక పాజిటివ్గా, లేకమ్మా టైం అయింది, లెగు, లేస్తున్నావా. మా పెద్దోడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కాబట్టి మోక్షిత్ టైం అవుతుంది, లేకమ్మా టైం అయిపోయింది అంటే లేచేస్తాడు వెంటనే. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కొక్కసారి లేకపోయినా 2-3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. మోక్షిత్ లేస్తున్నావా, లెగు లెగు అంటే లేచేస్తాడనమాట. ఇంకా మా చిన్నోడు అలా కాదు. సో వాడికి నేను ఎలా లేపాల్సి ఉంటుంది అని అంటే చాలా సింపుల్ టిప్ అండి. మా చిన్నోడికి స్కూల్ ఇలా స్టార్ట్ అయిందో లేదో నేను వెంటనే ఆ టిప్పే ఫాలో అయ్యాను, అదే అప్లై చేస్తున్నాను ఈ రోజుకి కూడా. ఏంటి అని అంటే మా చిన్నోడు బాగా ఫుడ్డీ అనమాట, మంచి ఫుడ్ లవర్. సో వాడికి నచ్చిన ఫుడ్ అని కాదు, అన్నీ తింటారు మా పిల్లలు. నచ్చింది అన్నది ఉండదన్నమాట. నేను ఆ రోజు ఏదైతే చేస్తున్నానో ఆ ఫుడ్డే బ్రేక్లో పెడుతున్నాను, లంచ్లో పెడుతున్నాను, బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ పెట్టాను. సో ఇలాంటి విషయాలు చెప్తే చాలు, అంతే టప్పని లేసి కూర్చుంటాడు అనమాట. ఆడ దగ్గరికి వెళ్ళి చక్కగా నుదుటి మీద బుగ్గ మీద ముద్దు పెట్టేసి హగ్ చేసుకొని, లేచి అమ్మ బంగారు తల్లి టైం అయిపోతుంది, నీకు స్నాక్స్ ఏం పెట్టానో తెలుసా, ఈరోజు నీకు ఇష్టమైన వాటర్ మిలన్ పెట్టాను, ఎగ్ పెట్టాను, నీకు దోశలు వేస్తున్నాను అని చెప్తే చాలండి, లేచి కూర్చుంటాడు అనమాట. రోజు అవే చేస్తామా అలా అని మీరు ఇక్కడ అనుకోవచ్చు. ఎప్పుడు కూడా అంటే నీకు చాక్లెట్లు పెట్టాను, లేకపోతే బిస్కెట్లు, క్రీమ్ బిస్కెట్లు పెట్టాను, లేకపోతే లేస్ ప్యాకెట్ పెట్టాను, ఇలాంటివి మాత్రం ఉండవండి. జంక్ ఫుడ్ పెట్టి వాడిని ఎప్పుడు నేను లేపలే. హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ నట్స్, ఎగ్స్, బనానా, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటాను డైలీ. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అంతే. పిల్లలు తినరు అనేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే చక్కగా రోజు తినే బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా అండి, దోశ, పెసరట్టు, ఉప్మా కూడా ఇష్టంగా తింటారనమాట వాళ్ళు. అంటే మనం పెట్టే విధానంలో ఉంటుంది. సో వాళ్ళ నాలుకకి మనం ఏ రుచి అయితే అలవాటు చేస్తామో ఆ రుచులే వాళ్ళు తింటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి అని అంటే బేసిక్గా వాళ్ళకి టీవీ చూస్తూ కానివ్వండి, ఫోన్ చూస్తూ కానివ్వండి తినిపిస్తే మైండ్ఫుల్ ఈటింగ్ చేయరనమాట. వాళ్ళకి టేస్ట్ అనేది తగ్గిపోతుంది, టేస్ట్ తెలీదు, వాళ్ళు ఏం తింటున్నారో కూడా తెలియదు. సో ఇలాంటివి చేయకండి అసలు. తినాలి కదా, వాళ్ళ నోట్లో కుక్కాలి కదా అని చెప్పేసి టీవీయో ఫోనో పెట్టేయడం కాకుండా కొంచెం మంచిగా వాళ్ళకి ప్యాంపరింగ్ చేస్తూ ఆ కథ ఈ కథ చెప్తూ, లేనిపోని కథలు జస్ట్ అప్పటికప్పుడు అల్లేడమే మనం. సో మనకు తెలుసు కదా అన్ని క్యారెక్టర్స్, అందులో ఏముంటుంది ఇందులో ఏముంటుంది. సో నీతి కథలు మన ఒకరికి హెల్ప్ చేస్తే మంచి జరుగుతుంది అని మనకు తెలుసు. దాన్నే ఒక టాపిక్గా తీసుకొని చక్కగా అక్కడ పొలి ఉంది, ఇక్కడ మేక ఉంది, దానికి ఇది చేసింది, అది మోసపోయింది, అలా చేయకూడదు అని చెప్తే అయిపోయాయి. సో అలాగా మనం చేయాలన్నమాట. మీతో ఈ మాటలు చెప్పుకుంటూనే నేను ఇక్కడ కాయగూరలు కడిగిన నీళ్ళు, గంజి, పులబెట్టిన గంజి అన్నీ కూడా మొక్కలకు వేసాను అనమాట. సో బాగా పెరుగుతాయి అని చెప్పేసి అలా వేసాను. వేసిన 4-5 మొక్కలు కూడా కొంచెం మంచిగా పెరిగితే ఇంకా వేయాలి అనే మూడు వస్తుంది కదా, అందుకని అప్పుడప్పుడు అలా కాయగూరల నీళ్ళు, గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు అవన్నీ కూడా వేసాను అనమాట. హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు శ్వేత మిస్కి ఏం చెప్తావు? I love you, I miss you. I give you gift. I gave you hot and with chocolate. With I name put in that gift all. ఓకే బాయ్. Bye. ఫస్ట్ డే స్కూల్ KG2కి అని చెప్పు. First day school KG2. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మనకి యాజ్ యూజువల్ తెలిసిందే కిచెన్ క్లీనింగ్. సో కిచెన్ క్లీనింగ్ అయితే ఇక్కడ మీకు నేను చూపించను, కిచెన్ ఎలా ఉంది అనేది మాత్రమే చూపిస్తున్నాను. కోర్స్ మార్నింగే పనులు అయిన తర్వాత కిచెన్ డర్టీగానే ఉంటుంది కదా. సో ఇంకా అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్గా నేను ఇక్కడ వాటర్ మిలన్ అయితే తినేస్తున్నాను అనమాట. సో ఇంకా దోశలు అయితే తినలేదు, వాటర్ మిలన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అదొక్కటే తిన్నాను అనమాట. అండ్ నేనైతే నా వెయిట్ లాస్ జర్నీని అప్ అండ్ డౌన్స్ అలా ఉంటూనే ఉంటాయి. ఒక 2 కేజీలు తగ్గిస్తాను, మళ్ళీ 2 కేజీలు పెరిగిపోతూ ఉంటాను. చాలా పెద్ద టాస్క్ నాకైతే, నా బాడీకి ఈజీగా వెయిట్ పెరిగిపోతూ ఉంటాను అనమాట. ఫుడ్ అంటూ ఇంకా నార్మల్గానే తింటానండి, హెల్దీ ఫుడ్డే ఉంటుంది, మేము అంత జంక్ ఫుడ్ కూడా తినము. కాకపోతే కొన్ని శరీర తత్వాలు అంతే కదా, పెరిగిపోతూ ఉంటాయి కదా, ఇంకంతే. అందువల్లే నేను ఆ డైట్, ఎక్సర్సైజ్, వాకింగ్ అలా
అట్లీస్ట్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం కోసం, పెరగకుండా ఉండడం కోసం అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఇంకా మొత్తం డే ఈవినింగ్ మేము ఇలా షాప్కి అయితే వచ్చేసాము. సో ఈవినింగ్ ఏంటి అని అంటే మా చిన్నోడికి పెద్ద లిస్ట్ ఇచ్చారనమాట. మామూలు లిస్ట్ కాదండి అది. మొత్తం పెన్సిల్స్, ఎరేజర్స్, రకరకాల అంటే క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా చేస్తారు కదా. సో అవన్నీ కూడా పంపించమని చెప్పారు. అందుకనే మాల్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ. సో నేను మాకు కావాల్సినవన్నీ కూడా ఫోన్లో లిస్టు స్క్రీన్ షాట్లు తీసుకొని షేర్ చేసుకొని పెట్టుకున్నాము. మెయిల్కి పెట్టారు వాళ్ళు. ఈ వీక్ లోపల పంపించమన్నారు. సో వాడికి ఏమేమైతే అవసరమవుతాయో క్లే, స్లేటు, సో అన్ని రకాలు కూడా ఇంకా తీసుకున్నాను అనమాట. చాలా రాసిచ్చారు. ఇక్కడ దొరికినవన్నీ కూడా ఫస్ట్ అయితే ఇప్పుడు తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీక్కి మళ్ళీ లోపల సెండ్ చేసి లోకల్ స్టూడెంట్స్ ఇచ్చేస్తూ ఉంటే ఇంక మా చిన్నోడు అడిగేస్తాడు. స్టార్టింగ్ 2 days పట్టుకెళ్ళలేదు కానీ ఇంకా తర్వాత నుంచి అమ్మ కొన్నారా, అందరూ తెస్తున్నారు అని అడుగుతారు. పిల్లలు ఆటోమేటిక్గా అడుగుతారు కదా. సో ఇంకా అందుకనే వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కాస్ట్లు చెప్పట్లేదు, కాకపోతే తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటాయనంటే ఇండియాతో పోల్చుకుంటే డబల్ కాదండి, 3 కాదు. సో దానికి మించి ఉంటాయన్నమాట. నేను జస్ట్ ఒక్క స్లేట్ కాస్ట్ ఇక్కడ చెప్తాను. ఆ ఒక్క స్లేటే మనకి ఇండియన్ మనీతో పోల్చుకుంటే 320 రూపీస్. అది కూడా మేము తక్కువలో తీసుకున్నాం కాబట్టి దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటాయో. ఇంకా శాలరీస్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి మనం ఇండియన్ మనీతో ఎప్పుడు పోల్చి ఏ వస్తువులు కూడా తీసుకోలేమన్నమాట. ఇంకా మేమైతే మొత్తం పిల్లలకు కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట. ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అన్నీ అవసరమైనవన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో అందుకే వచ్చేటప్పుడే రెడీమేడ్ పరోటా అయితే తీసుకొచ్చేసాము. ఇంకా ఈవినింగే ఫిక్స్ అయిపోయాను నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ చికెన్ కర్రీ కోసం నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట. సో మస్టర్డ్ ఆయిల్ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒక ఆవకాయ ఫ్లేవర్ వస్తుంది, నాకు బాగా నచ్చుతుంది. ఇంకా కుండలో చేసిన రెసిపీస్ అంటే నేను ఎంత ఇష్టంగా తింటున్నానంటే చాలా బాగా నచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ అయితే సరిపడా ఆయిల్ వేసేసుకొని, చికెన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. సరిపడగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాను అనమాట. టమాటో ముక్కలు అనుకున్నారు, టమాటో ముక్కలు కాదు అవి, రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. సో క్యాప్సికమ్ చికెన్ కర్రీ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత సరిపడగా కారం వేసేసుకోవాలి. కారం వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడా ఉప్పు కూడా నేను వేసేసుకున్నాను. ఇంకా ఈ రెండు తర్వాత గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని చికెన్ మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే దగ్గరికి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈలోగా నేను డైలీ మర్చిపోతున్నాను, 1 week అవుతుంది ఆల్మండ్స్ అండ్ అలాగే వాల్నట్స్ తీసుకొచ్చి అవి డబ్బాల్లో వేయడం, అండ్ అలాగే కారం కూడా అయిపోయింది. సో కారం నేను పెద్ద డబ్బా నుంచి చిన్న డబ్బాలోకి వేసుకున్నాను అనమాట. ఈ కారం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో లాస్ట్ ఇయర్ తెచ్చింది ఇప్పటికి కూడా కలర్ చేంజ్ అవ్వలేదు, అండ్ అలాగే కారం తగ్గలేదు, కారం పాడవలేదు. సో అమ్మ ఒకసారి నాకు 1 yearకి సరిపడగా కారం పట్టించేసి ఇచ్చేసింది అనమాట ఇండియా నుంచి వచ్చేటప్పుడు. మళ్ళీ ఇండియాకి వెళ్ళేటప్పుడు వరకు సరిపోద్ది. ఇంకా కారం తీసిన తర్వాత ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ కూడా ఇంకా డబ్బాల్లో వేసేసుకుంటున్నాను. సో చిన్న చిన్న డబ్బాల్లో వేసుకున్నాను ఫస్ట్, ఎందుకంటే పెద్దవి ఇంకా ఏమీ ఖాళీ లేవు. తర్వాత మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ వాటిలోకి షిఫ్ట్ చేయాలి. ఇంకా తర్వాత ఇవి నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ మొన్నటి నుంచి చెప్తున్నారు నానబెట్టు మర్చిపోతున్నావు నానబెట్టు అని చెప్పేసి. సో నేనంతే పిల్లలకే చెప్తూ ఉంటాను, అందుకనే మీరే నానబెట్టండి గుర్తుగా అని చెప్పేసి. సో వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు. ఇంకా చేసేది ఏముండదు, మనకి అంటూ ఉంటారు కదా, ఒక జోక్ కూడా వచ్చింది. మెమరీ మంచిగా పెరగాలి అని అంటే ఏం చేయాలి, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తినాలి, కానీ వాటిని నానబెట్టుకోవడమే మనకు గుర్తుండదు. ఈ జోక్ అనమాట, అంతే కదా మరి. సో ఇంకా ఇక్కడ మా చిన్నోడు పరోటాలు మొత్తం వాడే కాల్చాడు. ఒక ప్యాకెట్లో 5 వచ్చాయి అన్నమాట. సో మొత్తం 10. ఇంకా మా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అంటే క్యాప్సికమ్ అండ్ చికెన్ కర్రీ అనమాట. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ క్యాప్సికమ్లో మనకి సి విటమిన్ అది ఎక్కువ ఉంటుంది. సో చికెన్ ప్రోటీన్ కాబట్టి కాంబినేషన్ కూడా హెల్దీ కాంబినేషన్, అండ్ అలాగే హెల్దీ మంచి టేస్ట్ కూడా, రుచి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచిగా పరోటాలకి ఉల్లిపాయ చికెన్ కర్రీ దగ్గరికి వండుకున్నది, అది కూడా కుండలో వండుకున్నది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది.
సో బాగా లేట్ అయిపోయింది. కాకపోతే నిన్న కొంచెం వంట లేట్ అయింది కాబట్టి మా చిన్నోడు చూసారా మంచిగా హుషారుగా డ్యాన్స్ వేస్తున్నాడు. తినడానికి పిలిస్తే కూడా ముందు డ్యాన్స్ వేసేస్తున్నాడు. సో వాడు డ్యాన్స్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి తిన్నాడు అనమాట. సో ఇదండి వాటి నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు. బాయ్ బాయ్.